కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్తో మాట్లాడదాం. చరణ్ గారు, రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఇంకా సర్ అనేటువంటి ప్రక్రియ అనివార్యం అనేటువంటి ఒక చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పనటువంటి పరిస్థితి. ఏంటంటే అనివార్యమగు వాటి వల్ల చింతించడం తగదు అని చెప్పేసి మనం కూడా దానికి ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన, ఆ తర్వాత మీ ఓట్లను తమ పార్టీలు ఎలా వాళ్ళ ఓట్లను కాపాడుకోవాలనే దానిపైన ఫోకస్ చేయడం తప్ప ఇప్పుడు ఇంకా ఇట్లాంటి అనవసర వివాదాలతో మనకి ఒరిగేదేమీ లేదు, ఫలితం కూడా శూన్యంగా ఉంది. సో ఇప్పుడు మీ ఆధ్వర్యంలో నడవబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో మొన్నటి వరకు వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్ను ఇప్పుడు మీ హయాంలో మీ ఆధ్వర్యంలోనే జరగబోతున్న ఈ ప్రక్రియ పైన ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే ఇచ్చిన టైం కూడా ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ద్వారా దాదాపు 7,20,00,000 ఓట్లు తొలగించారు. తర్వాత ఫామ్ నెంబర్ 6 మళ్ళీ చూపించి కొత్తగా 2 కోట్ల ఓట్లు కూడా నమోదు చేయించారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చిన టైం కూడా మొన్నటి వరకు జూన్ 15 నుంచి జూన్ 24 వరకు శిక్షణ కార్యక్రమం ఇచ్చారు పిఎల్ఓస్ సంబంధించి. తర్వాత ఇంటింటి సర్వే అనేది 25 నుంచి జూలై 24, అంటే దాదాపు నెల రోజులు మాత్రమే టైం ఇచ్చారు. డ్రాఫ్ట్ సంబంధించినటువంటి జూలై 31, 2026 డ్రాఫ్ట్ సంబంధించినటువంటి మొత్తం ఓటర్ లిస్ట్ ప్రకటిస్తామని చెప్పారు. అభ్యంతరాలు కావచ్చు, క్రైమ్ స్వీకరణ జూలై 31 నుంచి ఆగస్టు 30, అంటే అదొక నెల రోజులు మాత్రమే టైం ఇచ్చారు. తుది ఫైనల్ ఓటర్ల జాబితా అక్టోబర్ 1వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక్కడ ఇంటింటికి సంబంధించిన సర్వే సంబంధించి బిఎల్ఓస్ సమయం మాత్రం ఓన్లీ 1 మంత్ మాత్రం ఉన్నది. ఈ 1 మంత్ లో దాదాపు 3 కోట్ల పైచిలకు ఓట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 3,39,00,000, దాదాపు 39 లక్షలు ఉన్నాయి. అదే కాకుండా ఇప్పటికే ఈ మ్యాపింగ్ చేసినప్పుడు చాలా, అంటే ఓట్లకు వచ్చిన వ్యత్యాసం చాలా విపరీతంగా ఉన్న పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఏదైతే ఈ సర్ ప్రక్రియ జరిగిందో అందులో 7.2 అంటే 7,20,00,000 ఓట్లు తొలగించిన తర్వాత దాదాపు కోర్టులలో విపరీతంగా కేసులు, సుప్రీంకోర్టులో కావచ్చు, తర్వాత హైకోర్టులో కావచ్చు, ఏకంగా సుప్రీంకోర్టులో అయితే 26 లక్షల కేసులు, ఓన్లీ 22 లక్షల నుంచి 26 లక్షల కేసులు పశ్చిమ బెంగాల్ సంబంధించిన కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ లోపు ఎలక్షన్ అయిపోయింది, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 24 సంవత్సరాల తర్వాత చేస్తున్న ప్రక్రియలో తాతల ముత్తాతల సంబంధించిన వివరాలు ఖచ్చితంగా చూపించాలని చెప్పేసి ఇప్పుడే భయభ్రాంతం గురి చేసే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. మరి తాతల ముత్తాతలకు సంబంధించి 2002 అంటే దాదాపు ఇప్పుడు 24 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో జరిగింది. సమైక్య రాష్ట్రంలో జరిగినప్పుడు చాలా అసలు ఎవరికి చర్చ కూడా లేదు. ట్రిపుల్ ఓట్లు కావచ్చు, డబుల్ ఓట్లు కావచ్చు, అడ్రస్ మారినప్పుడు కావచ్చు, కాన్స్టిట్యూషన్ చేంజ్ అయినప్పుడు తొలగిస్తాను, ఓకే. మరి ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డబుల్ ఓట్లు తొలగిస్తున్నావు కరెక్టే, ఆంధ్రలో ఉండి తెలంగాణలో ఓటు ఉంది. మరి దాని పరిస్థితి ఏంటంటే దానికి మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. మరి 2 రాష్ట్రాల్లో ఓటు ఉన్నప్పుడు సంబంధం లేనప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఓట్లు ఉన్న వాళ్ళు హర్యానాలో ఓట్లు వేసారు, హర్యానా ఉన్న వాళ్ళు మహారాష్ట్రలో ఓట్లు వేసేతో భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితులు మనం చూస్తాం. ఒకే ఒక వ్యక్తి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలో, హర్యానాలో, ఢిల్లీలో, మహారాష్ట్రలో ఇన్ని రాష్ట్రాల్లో ఓట్లు వేసిండు. కాబట్టి సేమ్ పేరు, సేమ్ సర్నేము, సేమ్ ఉన్న పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లకు సంబంధించి డబల్ ట్రిపుల్ ఓట్లు ఉంటే తొలగించాలి, తప్పులేదు. కానీ మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఓట్లు తెలంగాణలో, ఆంధ్రలో ఉండడం, మరి దీనికి ఏ విధంగా పరిష్కారం చూపిస్తారంటే దానికి పరిష్కారం లేదు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, ఒక క్లియర్ కట్ మెకానిజం అనేది ఈసీ దగ్గర లేకపోవడంతో చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇక్కడ నుండి ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ రాష్ట్రాల్లో ఉంటాయి ఓట్లు, ఇక్కడికి వచ్చి 10-15 ఏళ్ళ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటు హక్కు వాళ్ళని ఎలా గుర్తిస్తారు అనే దానికి ఒక క్లియర్ కట్ మెకానిజం లేదు అనేది ఇటు మీరందరూ ఆరోపిస్తున్నటువంటి దీనికి సంబంధించి మీకేమైనా ఒక క్లారిటీ ఉందా, ఏ రకంగా ఉండబోతోంది అనేది? అదే మేడం, ఇక్కడ ఎందుకంటే ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ లో, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చాలా మంది ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు చాలా మంది. ఇక్కడ ఓట్లు అయినప్పుడు ఇక్కడ ఓట్లు వేస్తారు, అక్కడ ఓట్లు అయితే అక్కడ వేస్తారు. మరి దీనికి కూడా పరిష్కారం చూపించాలి కదా. డబల్ త్రిబుల్ ఓట్లు ఉండు తప్పే, చనిపోయిన వాటిని తొలగించడం కరెక్టే, లేదు అడ్రస్ మారినప్పుడు ఒక దగ్గరనే ఉండాలి కాబట్టి కరెక్టే. కానీ మరి దీని కూడా ఒక మెథడ్ అయితే ఉండాలి కదా. దీనికి ఏం మెథడ్ లేదు, ఆధార్ లింక్ తప్ప దీనికి పరిష్కారం కాదు. ఆధార్ లింక్ సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. మరి దానికి ఏమైనా పరిష్కారం చూపించారంటే అసలు ఆధార్ అనే వర్డే ఎక్కడ కూడా ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ లో ఆధార్ అనే అసలు ఆధార్ ను పరిగణలో తీసుకోవడం లేదు. రకరకాల ప్రూఫ్స్ లలో కొంత అనుమానాస్పదంగా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ద్వారా ఓటు తొలగించబడే అనుమానాలకు దారితీస్తా ఉంది. ప్రధానంగా ఇందులో
ముస్లింల ఓటు తొలగించిరని, ఎస్సీ ఎస్టీల ఓటు తొలగించిరని, భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయని వాళ్ళ ఓటు తొలగించిరని, కృష్ణన ఓటు తొలగించిరని, అదే కోట్ల వివాదాలను కూడా ఎలక్షన్ పెట్టిరని రకరకాల అనుమానాలు తావుదిస్తా ఉంది. కాబట్టి ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా భయభ్రాంతులకు గురే అవకాశం ఉంది. టైం కూడా చాలా 1 month మాత్రం ఇచ్చారు. ఈ 1 month లో ఇది మొత్తం 3,30,00,000 మందికి BLOs మొత్తం ఎంట్రీ చేయడం తర్వాత ఇవన్నీ కూడా కొంత సాధ్యమయ్యే పని కూడా కాదు. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎంత మ్యాన్ పవర్ లేదు. మరి ఆన్లైన్ విధానం అంటా ఉన్నారు. ఆన్లైన్ విధానంలో మరి ఇప్పటివరకు జనగణన సంబంధించినటువంటి అంశం ప్రారంభమైందంటారు. జనగణన కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ జరిగిన సందర్భం లేదు. కాబట్టి రకరకాల అనుమానాలు తావిస్తా ఉంది. అదే కాకుండా అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉంది. కాబట్టి గతంలో చాలా రాష్ట్రాలు ఓట్లు తొలగించబడ్డాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం 2002లో జరిగి 24 సంవత్సరాలు అవుతా ఉంది. కాబట్టి ఆనాడు లేని చర్చ ఈ రోజు ఎందుకు వస్తుందంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ SIR ఉపయోగించుకుని దేశంలో చాలా రాష్ట్రాల్లో ఓట్లు తొలగించుడు. తర్వాత పశ్చిమ బెంగాల్ చూసినట్లయితే ప్రధానంగా మెజార్టీ 70% ముస్లింల వర్గానికి సంబంధించిన ఓటు తొలగించారని చెప్పేసి, తర్వాత పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి మరి బంగ్లాదేశ్ లో ఎంతమందిలో ఉన్నారో చూపిరంటే ఎంతమందిలో ఇంతవరకు నిర్ధారించని పరిస్థితి, ఎంతమంది మీద కేసులు పెట్టి చెప్పని పరిస్థితి, ఎంతమంది పౌరసత్వం రద్దు చేసి చెప్పని పరిస్థితి. అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వస్తాక రోహింగ్యాలు అంటా ఉన్నారు. ఇప్పుడు మనలో కేంద్ర బంగ్లాదేశ్ అని చెప్పి పశ్చిమ బెంగాల్ అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అస్సాంలో బంగ్లాదేశ్ లో అదేవిధంగా బంగ్లాదేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ ఉండరు కాబట్టి ఇప్పుడు రోహింగ్యాలు అంటారు. అసలు రోహింగ్యాలు మొత్తం ఉంది దేశవ్యాప్తం 40,000 మంది అని చెప్పి పార్లమెంట్ సాక్షి చెప్పారు. మీకు గుర్తుంది కదా చరణ్ గారు, మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ చాలా అంటే చాలా నానా యాగి చేసింది. ఏంటంటే ఈ బోగస్ ఓట్లు ఉన్నాయి, ఫేక్ ఓట్లు ఉన్నాయి, వీటిని తొలగించాలి, డబల్ ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్క బిల్డింగ్ లో ఇన్ని ఓట్లు ఉన్నాయని చెప్పేసారంటే అప్పుడు మీరు ఏం చెప్పారు? అలాంటిది ఏమీ లేదు, అన్ని సవ్యంగా సక్రమంగానే జరిగాయి అని చెప్పారు కదా. మేడం అక్కడ మరి ఇప్పుడు ఎందుకు మరి ఓటు జారిపోతే అధికారం గల్లంత ఇద్దరు భయం అవుతుందా? ఇక్కడ ఆ రోజు ఆ బిల్డింగ్ సంబంధించి ఒక్క బిల్డింగ్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే దానికి సంబంధించినటువంటి అంశం విషయంలో చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ లో ఎంతమంది అడ్రస్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఉన్న వాళ్ళు ఎడిపోయారు, ఓట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ ఓట్లకు సంబంధించిన వాళ్ళు గతంలో రెంటుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కెపాసిటీ ఇంత చెప్పి చాలా స్పష్టంగా క్లారిఫికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి డబల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు కావచ్చు, చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉంటే తొలిస్తే తప్పలేదు. కానీ ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఆంధ్రలో ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది, తెలంగాణలో ఒకసారి జరుగుతుంది. ఆంధ్రలో అసెంబ్లీ ఎలక్షన్లకు మళ్ళీ అడ్డుపోతున్నారు, తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగితే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటేస్తే మన బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచింది, అక్కడ టీడీపీ గెలిచిన పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు సెటిలైట్ చేసిన అన్ని ఒకేసారి సెటిలైట్ చేయాలి కదా. అంతరాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాన్ని మనం సెటిలైట్ చేయకపోయినట్లయితే హైదరాబాద్ లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,50,00,000 ఓట్లు ఉంటే దాదాపు 30 నుంచి 50 లక్షల ఓట్లు సెటిలర్స్ ఓట్లు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఉన్నా ఒకే దగ్గర ఓటు ఉంటే తప్పలేదు. మరి అక్కడ ఓటు ఇక్కడ ఓటు, రూరల్లో అర్బన్ లో తెలంగాణలో రూరల్లో ఉండొద్దు, అర్బన్ లో ఉండొద్దు, ఒకే కాడ ఉండాలని చెప్తున్నప్పుడు ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇక్కడ ఒకే ఓటు ఇక్కడ ఉండాలి, లేకుంటే అక్కడనే ఉండాలి కదా. కాబట్టి ఈ విషయంలో కూడా స్పష్టత లేదు. కాబట్టి ఈ విషయంలో స్పష్టత కావచ్చు, ఇచ్చిన టైం తక్కువగా ఉంది. తర్వాత గతంలో పశ్చిమ బెంగాల్లో కావచ్చు, బీహార్లో జరిగిన విధంగా మహారాష్ట్రలో జరిగిన విధంగా జరగొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. దానిలో భాగమే తెలంగాణ రాష్ట్రం అలర్ట్ అయి ఖచ్చితంగా BLOs సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు, తర్వాత మా పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా అలర్ట్ చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఏ అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా